హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము ట్రై మెథడ్కి సంబంధించినటువంటి రివిజన్ అయితే చేసుకుందాము. దాదాపుగా అన్ని మనము లెసన్ వైజ్గా అన్ని రివిజన్ చేసుకుందాం. మీరైతే వీడియోని కంప్లీట్గా చూడండి. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు మన యొక్క యూట్యూబ్లో అందించే రివిజన్ క్లాసెస్ కావచ్చు, మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు, మన యొక్క షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ మీకు 100% టెట్ అండ్ డిఎస్సిలో యూజ్ అవుతాయి మిత్రమా. సో తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా అందించబడుతున్నాయి. వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి మిత్రమా. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం మిత్రమా. రైట్, ఇక్కడ విద్యార్థి ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పును తీసుకువచ్చి అతన్ని సమాజానికి ఉపయోగపడే పౌరునిగా తీర్చిదిద్దడమే అంతిమ విద్యా లక్ష్యం. సో ఇక్కడ మనము విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి అయితే మనము అయితే చూసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గేగ్నే విద్యావేత్త సూచించిన విద్యా లక్ష్యాల వర్గీకరణను ఒకసారి చూసుకున్నట్లయితే గేగ్నే 8 రకాల అభ్యసనాన్ని విడమీర్చి చెప్పినాడు. వీటిలో కొన్ని అభ్యసనాలను చూసుకున్నట్లయితే ఉద్దీపన ప్రతిస్పందన అభ్యసనము, భావన అభ్యసనము, సూత్రాల అభ్యసనము, సమస్య పరిష్కారం మొదలైన 8 రకాల అభ్యసనాలు అనేటివి ఉన్నాయి. ఇవి సరళం నుంచి సంక్లిష్టానికి ఒక క్రమంలో అమర్చబడ్డాయి. సో ఇక్కడ సరళం నుంచి సంక్లిష్టానికి ఒక క్రమంలో ఉన్నాయి ఇవి. సో ఇక్కడ నెక్స్ట్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణను ఒకసారి మనం చూద్దాం. రైట్ మిత్రమా, ఈ బెంజమిన్ చెప్పినటువంటి బ్లూమ్స్ వర్గీకరణను విద్యా లక్ష్యాన్ని చూసుకున్నట్లయితే విద్యా లక్ష్యాల వర్గీకరణకు మొట్టమొదటిసారిగా 1948 సంవత్సరంలో అమెరికాలోని బోస్టాన్ పట్టణంలోని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ కళాశాలలో తొలి సమావేశం జరిగింది మిత్రమా. ఈ సమావేశానికి అధ్యక్షునిగా చికాగో యూనివర్సిటీ జీవశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తున్నటువంటి బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నటువంటి సభ్యులను ఒకసారి మనం గమనించినట్లయితే గేగ్నే గారు ఉన్నారు, గిల్ పెరిచ్ ఉన్నారు, ఆర్ క్రాత్వెల్ ఉన్నారు, డేవిడ్ ఉన్నారు, మాసియా ఉన్నారు, సింప్సన్ అమెరికా దేశం అతను ఉన్నాడు, ఆర్హెచ్ దవే ఉన్నారు, మన దేశం. సో అదేవిధంగా హీరో. సో వీళ్ళు ఆ యొక్క సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ గారు 1956 సంవత్సరంలో టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో విద్యా లక్ష్యాలను 3 రకాలుగా విభజించినట్లయితే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞానాత్మక రంగం, దీన్నే కాగ్నేటివ్ డొమైన్ అంటాము. అదేవిధంగా భావావేశ రంగం, ఎఫెక్టివ్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం, సైకోమోటార్ డొమైన్. సో ఈ పై 3 అంశాలను ఉపాధ్యాయునికి విద్యార్థి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇవి 3 మనకు ఉపయోగపడతాయి. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. సో ఇక్కడ ఈ యొక్క అంశాల నుంచి ప్రతి టెట్ అండ్ డిఎస్సిలో ప్రశ్న అనేది ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అంశాలు. సో జాన్ డ్యూయి యొక్క దేశం అమెరికా, జాన్ పియాజేది స్విట్జర్లాండ్, వైగాట్స్కి రష్యా, జార్జ్ పోలియక్ హంగారీ దేశం, ఆర్హెచ్ దవేది భారతదేశం, అదేవిధంగా ప్రొబెల్దేమో జర్మనీ దేశం, రూసోది ఫ్రెంచ్ దేశం. సో వీటిని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్, అదే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్ జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్ అంటాం ఇంగ్లీష్లో. ఇది 1956లో బెంజమిన్ బ్లూమ్స్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సో బెంజమిన్ బ్లూమ్స్కి సహాయంగా ఎవరు ఉన్నారంటే గేగ్నే గారు ఉన్నారు. సో దీంట్లో ముఖ్యంగా మెదడు గురించి, అదే హెడ్ గురించి, అదేవిధంగా ఆలోచనల గురించి ఉంది. ఇది దీంట్లో సరళత నుంచి సంక్లిష్టతకు ఉంటుంది. మన జ్ఞానాత్మక రంగంలో మొత్తం బోధన లక్ష్యాలు దీంట్లో 3 ఉంటాయి. సో మొత్తం విద్యా లక్ష్యాలు ఎన్ని అంటే 6 విద్యా లక్ష్యాలు ఉంటాయి జ్ఞానాత్మక రంగంలో. అవి ఏంటో మనము ఒకసారి చూద్దాం. సో జ్ఞానం ఉంటుంది, అవగాహన లేదా అవబోధం అంటాం, వినియోగం లేదా అన్వయము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ 6 అనేటివి విద్యా లక్ష్యాలు జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి బెంజమిన్ బ్లూమ్స్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భావావేశ రంగం 1964లో క్రాత్వెల్ డేవిడ్ దీన్ని ప్రతిపాదించారు. సహాయం మాసియా గారు ఉన్నారు. సో దీంట్లో ముఖ్యంగా హార్ట్ గురించి, హృదయం గురించి, ఫీలింగ్స్ గురించి అంటే అనుభూతుల గురించి ఉంది. అదేవిధంగా అంతర్వృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటుంది. దీన్ని మనము మూల్యాంకనము చేయలేము భావావేశ రంగాన్ని. అదేవిధంగా బోధన లక్ష్యాలు 3 ఉంటాయి.
సో దీంట్లో విద్యా లక్ష్యాలు చూసుకున్నట్లయితే 5 విద్యా లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి గ్రహించడము, రెండోది ప్రతిస్పందించడం, మూడోది విలువ కట్టడము, నాలుగోది వ్యవస్థాపన లేదా వ్యవస్థీకరణ అంటాము, ఐదోది శిలాస్థాపన లేదా లాక్షణీకరణం అంటాం. ఈ 5 విద్యా లక్ష్యాలు అనేటివి ఉన్నాయి మన యొక్క భావావేశ రంగంలో. నెక్స్ట్ ఇక మానసిక చలనాత్మక రంగం సైకోమోటార్ డొమైన్ని చూసుకున్నట్లయితే 1972 సంవత్సరంలో ఎలిజబెత్ సింప్సన్ అండ్ ఆర్హెచ్ దవే గారు ప్రతిపాదించారు. సో దీంట్లో సహాయం ఎవరు చేశారంటే హీరో అనే అతను సహాయం చేశారు. సో దీంట్లో ముఖ్యంగా శారీరక చలనాల గురించి, చర్యల గురించి ఉంది. అదేవిధంగా సమన్వయకరణము అంటాము సైకోమోటర్ డొమైన్. దీంట్లో బోధన లక్ష్యాలు ఏంటి అంటే 1 ఉన్నాయి. అదేవిధంగా విద్యా లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే 5 విద్యా లక్ష్యాలు ఉన్నాయి మానసిక చలనాత్మక రంగంలో కూడా. ఒకసారి వాటిని చూద్దాం. 1 అనుకరణ, రెండోది హస్తలాఘవం లేదా నిర్వహణ, సునిశ్చితత్వము, సమన్వయం లేదా ఉచ్చారణ, సహజీకరణము లేదా స్వభావీకరణం అనే ఈ 5 విద్యా లక్ష్యాలు ఉంటాయి. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్ మిత్రమా, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞానాత్మక రంగం సరళత నుంచి క్లిష్టతకు ఉంటుంది. పూర్తిగా ఈ జ్ఞానాత్మక రంగాన్ని సరళత నుంచి క్లిష్టతగా విభజించబడింది. సో భావావేశ రంగం అనేది అంతర్వృద్ధికి సంబంధించి మూల్యాంకనం చెయ్యలేనిది ఏది అంటే భావావేశ రంగం. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మానసిక చలనాత్మక రంగం అనేది సమన్వయీకరణకు సంబంధించి ఇంకా కృషి చేస్తున్న రంగం ఏది అంటే మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ ఇక్కడ విద్యా లక్ష్యాలను వరుస క్రమంలో ముఖ్యమైనదిగా గుర్తుంచుకునే విధంగా ఫస్ట్ అక్షరాలు తీసుకొని ఉంచారు. సో ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోండి ఎవరి విద్యా లక్ష్యాలు ఏంటి అనేటివి. జ్ఞానాత్మక రంగానికి భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగంకి సంబంధించిన ఈ యొక్క విద్యా లక్ష్యాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యున్నతి స్థాయి నుంచి క్రింది నుండి పైకి ఏ విధంగా ఉందనేది చూద్దాం ఒకసారి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది స్థాయి తొలి, మొదటి, ప్రథమ, పై నుండి కిందికి ఒకసారి చూద్దాం. జ్ఞానాత్మక రంగంలో క్రింది స్థాయి విద్యా లక్ష్యం ఏది అంటే జ్ఞానం మిత్రమా. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జ్ఞానాత్మక రంగంలో రెండవ అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం ఏది అంటే సంశ్లేషణ. జ్ఞానాత్మక రంగంలో క్రింది స్థాయి రెండవ విద్యా లక్ష్యం ఏది అంటే అవగాహన. సో దీంట్లో మొదటి క్రింది స్థాయి విద్యా లక్ష్యం జ్ఞానము, రెండవ క్రింది స్థాయి విద్యా లక్ష్యం వచ్చేసరికి మనకు అవగాహన. అదేవిధంగా జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి మొదటి లక్ష్యం ఏది అంటే మూల్యాంకనము. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత రెండవ విద్యా లక్ష్యం ఏది అంటే మనకు సంశ్లేషణ. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో వీటిని గుర్తుంచుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ భావావేశ రంగానికి సంబంధించిన ఒకసారి చూద్దాం. భావావేశ రంగంలో క్రింది స్థాయి విద్యా లక్ష్యం గ్రహించడము. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం వచ్చేసరికి శీలస్థాపన. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగంలో క్రింది స్థాయి విద్యా లక్ష్యం అనుకరణ అయితే, అదే మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం వచ్చేసరికి సహజీకరణ. సో వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా. దాదాపుగా మెథడ్స్లో క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గానే అడుగుతున్నారు, ఈజీగానే వస్తాయి క్వశ్చన్స్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అంశాలను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆప్షన్లను బట్టి మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయవచ్చు మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయాలనే ఆలోచన వచ్చిన సంవత్సరం 1948. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసిన సంవత్సరం 1956. జ్ఞానాత్మక రంగాన్ని సవరించిన సంవత్సరం 2001. సో వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూమ్స్ వెన్ చిత్రం పాత సిలబస్ ప్రకారం ఇది ఓల్డ్ సిలబస్లో ఉంది. సో విద్యార్థుల ఉండే ప్రవర్తన అనేది ఆలోచనలు, అనుభూతులు, చర్యల యొక్క మిళిత రూపంగా ఉంటుంది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఉండే ప్రవర్తన అనేది ఆలోచనలు, అనుభూతులు, చర్యల యొక్క మిళిత రూపంగా ఉంటుంది. బి అంటే బిహేవియర్ ప్రవర్తన, టీ అంటే థింకింగ్స్ ఆలోచనలు, ఎఫ్ అంటే ఫీలింగ్స్ అనుభూతులు, ఏ అంటే యాక్షన్స్ చర్యలు. సో ఇవన్నీ మిళితంగా ఈ విధంగా వెన్ చిత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. బిహేవియర్ విద్యార్థి యొక్క ప్రవర్తన అనేది ఆలోచనలు, అనుభూతులు, అదేవిధంగా యాక్షన్స్ మీద అన్నీ కలిసి ఒక ఉమ్మడి రూపంగా ఉంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్టీఫెన్ ఆర్ కోవే ప్రకారం, ఇదేమో బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ స్టీఫెన్ ఆర్ కోవే ప్రకారం విద్యార్థి ప్రవర్తనలో ఇమిడి ఉండే అంశాలు చూసుకున్నట్లయితే ఆలోచనలు, అనుభూతులు, చర్యలు TFA.
థింకింగ్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్. ఈ యొక్క వెన్ చిత్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలోచనలు మాత్రమే, ఎఫ్ అంటే అనుభూతులు మాత్రమే, ఏ అంటే చర్యలు మాత్రమే. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. దీంట్లో టీ ప్లస్ ఏ అంటే ఆలోచనలు అండ్ యాక్షన్స్, టీ ప్లస్ ఎఫ్ ప్లస్ ఏ అంటే ఆలోచనలు, ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్స్. సో దాన్ని మీరు ఈ విధంగా ఈ యొక్క వెన్ చిత్రం ఉంటుంది. అది ఎవరి ప్రకారము అంటే స్టీఫెన్ ఆర్ కోవే ప్రకారం. సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వెన్ చిత్రంలో 3 రంగాల మిళిత రూపం ఉంది. సో ఇక్కడ ఏంది అంటే ప్రవర్తన ఆన్సర్. వెన్ చిత్రంలో 3 రంగాల మిళిత రూపంలో ఉన్నది ఏంటి అంటే బిహేవియర్. సో దాన్ని గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సవరించిన జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాన్ని గమనిద్దాం. బెంజమిన్ బ్లూమ్స్ శిష్యులైన క్రాత్వెల్ మరియు ఎల్డబ్ల్యూ అండర్సన్ 2001లో ప్రచురించిన టాక్సానమీ ఆఫ్ లర్నింగ్, టీచింగ్, అసోసియేషన్, అసెసింగ్ అండ్ ప్రాసెసింగ్ అనే గ్రంథంలో సవరించిన జ్ఞానరంగం గురించి వివరించారు. ఎవరెవరు? క్రాత్వెల్ మరియు అండర్సన్ గారు 2001 సంవత్సరంలో. ఒకసారి చూద్దాం ఏం సవరించారనే అంశాన్ని క్లియర్గా చూద్దాం. బ్లూమ్స్ గారు 1956లో జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే దీంట్లో జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. క్రాత్వెల్ అండ్ ఎల్డబ్ల్యూ అండర్సన్ ప్రకారం సవరించిన జ్ఞానరంగం 2001 దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్డబ్ల్యూ అండర్సన్ అండ్ క్రాత్వెల్ ప్రకారం జ్ఞాపకంలో ఉంచడము, అవగాహన చేసుకొనుట, వినియోగించుట, విశ్లేషణ చేయుట, మూల్యాంకనం చేయుట, సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుట. ఇక్కడ మన యొక్క బెంజమిన్ బ్లూమ్స్లో సంశ్లేషణ అని ఇక్కడ సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుటగా ఇచ్చారు. మూల్యాంకాన్ని 5వ ప్లేస్కి తీసుకురావడం జరిగింది, గమనించండి. సో ఈ చిన్న మార్పులు జరిగాయి. సో మూల్యాంకనం అనేది 5వ ప్లేస్కి వచ్చింది. 6వ ప్లేస్లో సంశ్లేషణ అని సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుటగా తీసుకోవడం. ఇవి చిన్నగా 2 మార్పులు చేయడం జరిగింది మన యొక్క క్రాత్వెల్ అండ్ ఎల్డబ్ల్యూ అండర్సన్. దాదాపుగా సేమే ఉన్నాయని దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో చూసుకున్నట్లయితే పదజాలంలో మార్పు చేశారు. జ్ఞాన రంగంలోని సంశ్లేషణ అనేది సృష్టించుట, ఉత్పత్తి చేయుటగా రూపాంతరం చెంది. సంశ్లేషణ అనేది ఎట్లా రూపాంతరం చెందింది? ఆ కొత్త దాని ప్రకారము అంటే సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుటగా రూపాంతరం చెందింది. సవరించిన జ్ఞాన రంగంలో 2001 దానిలో ఉన్నటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే మనము క్రింది స్థాయి విద్యా లక్ష్యం జ్ఞాపకంలో ఉంచడము. సవరించిన జ్ఞానం రంగం 2001లో అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం అనేది సృష్టించుట. అక్కడ అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం అనేది మూల్యాంకనం ఉండే పాత దాంట్లో. సో ఇక్కడ అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం సృష్టించుట. సవరించిన దాంట్లో సృష్టించుట అత్యున్నత విద్యా లక్ష్యం అయితే క్రింది స్థాయి విద్యా లక్ష్యం జ్ఞాపకంలో ఉంచడం అనేది ఉంది, గమనించండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సవరించిన జ్ఞానరంగంలో అత్యున్నత 2వ విద్యా లక్ష్యం మూల్యాంకనం చేయటం. 2వ దాంట్లో మూల్యాంకనం చేయటం అనేది తీసుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2001లో సవరించిన జ్ఞానరంగం నిర్మాణంలోని మార్పు అని ఒక పట్టిక ఇచ్చారు. సో ఇక్కడ కొద్దిగా చదవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. జ్ఞానరంగం ఇచ్చారు. దీంట్లో యథార్థ జ్ఞానము, భావన జ్ఞానము, విధాన అజ్ఞానము, అభిజ్ఞానం అనే 4 ఇచ్చారు జ్ఞానరంగంలో. జ్ఞాపకంలో ఉంచడం కిందికి వచ్చేసరికి ఒకసారి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. పొందుపరచడము యథార్థ జ్ఞానానికి ఇచ్చారు, జ్ఞాపకంలో ఉంచడం అనే దానికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవగాహన చేసుకున్నట్లో సంగ్రహణ ఇచ్చారు యథార్థ జ్ఞానానికి. వినియోగించడంలో యథార్థ జ్ఞానానికి వర్గీకరణ ఇచ్చారు. దాని తర్వాత విశ్లేషణ చేయుట అనేది చూసుకున్నట్లయితే క్రమం ఇచ్చి మూల్యాంకనం చేయడం దాన్ని ర్యాంక్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సృష్టించుట, ఉత్పత్తి చేయడం దానిలో సంయోగం ఇచ్చారు. సో ఇక్కడ ప్రశ్నలు ఏ విధంగా అడగొచ్చు అంటే మిత్రమా, చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సవరించిన జ్ఞానరంగంలో యథార్థ జ్ఞానాన్ని మూల్యాంకనం చేయడంలో ఏమంటారు అంటే ర్యాంక్ అని అంటాము. ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. సవరించిన జ్ఞానరంగంలో యథార్థ జ్ఞానాన్ని మూల్యాంకనంలో ఏమంటారు అంటే ర్యాంక్ అంటాము. అదేవిధంగా సవరించిన జ్ఞానరంగంలో భావన జ్ఞానాన్ని మూల్యాంకనంలో ఏమంటారంటే మదింపు అంటారు. అదేవిధంగా సవరించిన జ్ఞానరంగంలో విధాన జ్ఞానాన్ని విశ్లేషించుటలో ఏమంటారంటే వేరుపరచుట అని అంటారు. సో ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి పట్టికను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భావన జ్ఞానం జ్ఞాపకంలో ఉంచడంలో వర్ణన అంటాము, అవగాహన చేసుకోవడంలో వ్యాఖ్యానించడం అంటాము, వినియోగించడంలో ప్రయోగము అంటాము. అదేవిధంగా విశ్లేషణ చేయటంలో
మనము వివరించడము అంటాము. నెక్స్ట్ మూల్యాంకనంలో మదింపు అంటాము. సృష్టించడంలో ప్రణాళిక అంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు విధాన జ్ఞానంలో పట్టిక రూపం అంటాం, జ్ఞాపకంలో ఉంచడంలో. అవగాహన చేసుకోవడం దాంట్లో ఏమో మన విధాన జ్ఞానం కింద ఊహించుట అంటాము. వినియోగించడంలో వచ్చేసరికి ఏమంటామంటే గణించుట అంటాం. దీనికి మన యొక్క విధాన జ్ఞానానికి. నెక్స్ట్ విశ్లేషణ చేయటంలో విధాన జ్ఞానాన్ని ఏమంటామంటే వేరుపరచుట అంటాము. అదేవిధంగా మూల్యాంకనం చేయటంలో నిర్ధారించుట అంటాం విధాన జ్ఞానాన్ని. అదేవిధంగా సృష్టించడం లేదా ఉత్పత్తి చేయడంలో విధాన జ్ఞానాన్ని ఏర్పరచుట అంటాము. నెక్స్ట్ ఇక్కడ అది అభిజ్ఞానాన్ని జ్ఞాపకంలో ఉంచడంలో అది అభిజ్ఞానాన్ని ఉపయోగించుట అంటాము. అవగాహన చేసుకున్నట్లు మన యొక్క అభిజ్ఞానాన్ని నిర్వహించుట అంటాము. అదేవిధంగా వినియోగించుటలో మన యొక్క అభిజ్ఞానాన్ని నిర్మించుట అంటాము. విశ్లేషణ చేయడంలో అభిజ్ఞానాన్ని సాధించుట అంటాము. మూల్యాంకనం చేయటంలో అభిజ్ఞానాన్ని చేపట్టుట అంటాము. సృష్టించుట లేదా ఉత్పత్తి చేయడం దానిలో వాస్తవాన్ని గుర్తించడం అని అంటాము. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయాలని ఆలోచన వచ్చిన సంవత్సరం 1948. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసిన సంవత్సరం 1956. జ్ఞాన రంగాన్ని సవరించిన సంవత్సరం 2001. బోధన లక్ష్యాలు, ప్రవర్తన లక్ష్యాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులనే మనము బోధన లక్ష్యాలు అంటాము. గమనించండి. జ్ఞాన రంగంలో బోధన లక్ష్యాలన్నీ 3 ఉన్నాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం అనే 3 బోధన లక్ష్యాలు ఉంటాయి. ఒకటి వాటి వివరణ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు 100 మంది విద్యార్థులు వింటారు. విన్న దానిని 30 మంది మాత్రమే గ్రహిస్తారు. అందులో 2 లేదా 3 మాత్రమే ఉపయోగించుకుంటారు. సో ఈ విధంగా జ్ఞానం, అవగాహన, వినియోగం అనేది 3 బోధన లక్ష్యాలు ఉంటాయి జ్ఞానాత్మక రంగంలో. అదేవిధంగా భావావేశ రంగంలో కూడా బోధన లక్ష్యాలు 3 ఉన్నాయి. ఒకటి గ్రహించడము, దాన్ని అభినందన లేదా ప్రశంస అంటారు. ప్రతిస్పందించుట, దాన్ని అభిరుచి లేదా ఆసక్తి అంటాము. నెక్స్ట్ విలువ కట్టుట, దీన్నే వైఖరి లేదా దృక్పథం అంటాం. ఇది భావావేశ రంగంలో ఉన్నటువంటి బోధన లక్ష్యాలు. సో ఈ బోధన లక్ష్యాలు 3 ఉన్నాయి. కానీ ఆ భావావేశ రంగంలో విద్యా లక్ష్యాలు 5 ఉంటాయి. మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు 5, బోధన లక్ష్యం 1. జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు 6, బోధన లక్ష్యాలు 3. ఇప్పుడు భావావేశ రంగంలో 3 అయిపోయినాయి. నెక్స్ట్ లక్ష్యాలు స్పష్టీకరణలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో 1956 బ్లూమ్స్, గెగ్నే వీళ్ళు మెదడు అండ్ తలకు సంబంధించిన దాని గురించి చెప్పారు. విద్యా లక్ష్యాలు 6 ఉన్నాయి. వరుస క్రమంలో గుర్తుంచుకుందాం. జ్ఞానం నాలెడ్జ్ అంటాం, అవగాహన అండర్స్టాండింగ్, వినియోగం అప్లికేషన్, విశ్లేషణ ఎనాలసిస్, సంశ్లేషణ సింథసిస్ అండ్ మూల్యాంకనం అనేది ఎవాల్యుయేషన్. ఈ 6 విద్యా లక్ష్యాలు అనేటివి జ్ఞానాత్మక రంగంలో ఉన్నాయి. సో బోధన లక్ష్యాలు 3, జ్ఞానం, అవగాహన, వినియోగం. సో జ్ఞానం యొక్క స్పష్టీకరణలు చూసుకున్నట్లయితే జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఖాళీలు, ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం. గుర్తించుట లేదా పునఃస్మరణ, రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. ఇదేంటి బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, జతపరిచే ప్రశ్నలకు సంబంధించి, సత్య అసత్య ప్రశ్నలు ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మనం గుర్తించడం, పునఃస్మరణ అనేది జరుగుతుంది. మీరు రాసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే టెట్ ఎగ్జామ్ ఉందో దాంట్లో మనము పునఃస్మరణ, గుర్తించుట అనేది దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ జ్ఞానం, అవగాహన లేదా అవబోధం, దీని యొక్క స్పష్టీకరణలు చూసుకున్నట్లయితే సో దీని స్పష్టీకరణలు అయితే ఓకే కదా. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుట లేదా పునఃస్మరణ. అవగాహన యొక్క లేదా అవబోధం యొక్క స్పష్టీకరణలు చూసుకున్నట్లయితే వివరణ, పోలికలు లేదా భేదాలు, సరిచూచుట, ఉదాహరణలు, విచక్షణ లేదా వివేచన, వర్గీకరించుట. అదేవిధంగా అనువాదించుట, దోషాలు సవరించుట, వ్యాఖ్యానించుట, ప్రతిక్షేపించుట, సంబంధాలు గుర్తించుట, సూక్ష్మీకరణ, ఫలితాలను అంచనా వేయుట, ఫలితాలను సరిచూస్తాడు, సరైన సూత్రాన్ని సూచించడము, కారణాలు తెలుపుతాడు, పరికరాలను, రసాయనాలను ఎన్నుకోవడం. ఇది అవగాహన యొక్క స్పష్టీకరణలు. ఇక్కడ వ్యాఖ్యానించుట అంటే పటరేఖలు, చిత్రాలు లేదా గ్రాఫులను, పట్టికలను వ్యాఖ్యానిస్తాడు. విచక్షణ అంటే అన్నింటిలోని కొన్నింటిని ఎంపిక చేసే విచక్షణ ఉంటుంది. వర్గీకరణ అంటే ఇచ్చిన దత్తాంశాన్ని వేరుపరచగలుగుతాడు. సో ఇది దీనికి సంబంధించి అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్ వినియోగం లేదా అనుప్రయుక్తం లేదా అన్వయం యొక్క స్పష్టీకరణలు. విశ్లేషణ చేయుట, కారణాలు తెలుపుట, ఫలితాలను తెలపడము,
ఫలితాలను ఊహించడము, సంబంధాలు స్థాపించడము, సరైన సూత్రాన్ని ఎన్నుకోవడము, పరికల్పనలు ధృవీకరించడం లేదా పరీక్షించడము, లేదా సామాన్యీకరించుట లేదా సాధారణీకరించుట, చేసి చూసి చెప్పడం. ఇవి వినియోగం యొక్క స్పష్టీకరణలు. వినియోగం యొక్క స్పష్టీకరణలు మనం గమనించినట్లయితే ప్రాగుక్తీకరిస్తాడు, ఒక ఆధారాన్ని బట్టి చేసే ఊహలు, సరైన పద్ధతిని లేదా ప్రయోగ విధానాన్ని సూచిస్తాడు, నిర్ధారణలు చేయుట లేదా అనుమతులు రాబట్టడం, నూతన లేదా తగిన పద్ధతులను సూచిస్తాడు, కారణాలు తెలుపుతాడు, విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రానికి సంబంధించి పరికరాలను ప్రయోగ విధానాన్ని సూచిస్తాడు, శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానిస్తాడు. అంటే భూకంపాలు, సూర్యచంద్రగ్రహాలకు సంబంధించిన శాస్త్ర పరిశీలనను విద్యార్థి వ్యాఖ్యానించగలుగుతాడు. ఇది వినియోగం యొక్క స్పష్టీకరణలు. ఇక నెక్స్ట్ భావావేశ రంగం యొక్క విద్యా లక్ష్యాన్ని చూద్దాం. భావావేశ రంగం యొక్క చూసుకున్నట్లయితే విద్యా లక్ష్యాలు. ఇది 1964లో డేవిడ్ అండ్ క్రాత్వెల్ ఇది మన హార్ట్ అండ్ ఫీలింగ్స్ గురించి వీళ్ళు ప్రతిపాదించారు భావావేశ రంగంలో. సో విద్యా లక్ష్యాలు 5 ఉన్నాయి. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే గ్రహించడము, ప్రతిస్పందించడం, విలువ కట్టుట, వ్యవస్థీకరణ, శీల స్థాపన అనే 5 విద్యా లక్ష్యాలు ఉన్నాయి భావావేశ రంగంలో. బోధన లక్ష్యాలు 3 ఉన్నాయి. గ్రహించడము, ప్రతిస్పందించడము, గ్రహించడాన్ని అభినందన, ప్రశంస అంటారు, ప్రతిస్పందించడం అభిరుచి, ఆసక్తి అంటాం, విలువ కట్టుట, వైఖరులు, దృక్పథం అని కూడా అంటారు. ఈ 3 బోధన లక్ష్యాలు ఉన్నాయి. సో ఇక్కడ వీటి యొక్క స్పష్టీకరణలు చూద్దాం. గ్రహించడం యొక్క స్పష్టీకరణలు లేదా అభినందన, ప్రశంస యొక్క స్పష్టీకరణలు చూసుకున్నట్లయితే భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తిస్తాడు, ప్రకృతి జీవులకు మధ్య గల సంబంధాన్ని గుర్తిస్తాడు, శాస్త్రవేత్తల సేవలు, వారు చేసిన సేవల గురించి గుర్తిస్తాడు, అదేవిధంగా అన్వేషణలు, ఆవిష్కరణల గొప్పతనాన్ని ప్రశంసిస్తాడు విద్యార్థి, ఇతరుల నాయకత్వాన్ని ప్రశంసిస్తాడు, ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించడము, మానవ ప్రగతిలో వస్తున్న శాస్త్ర ప్రాముఖ్యాన్ని కొనియాడతాడు, ప్రపంచ దేశాలు అందిస్తున్న సహాయ సహకారాలను ప్రశంసించగలుగుతాడు విద్యార్థి. ఇది గ్రహించడం, అభినందన, ప్రశంసలు ఉన్నటువంటి స్పష్టీకరణలు. నెక్స్ట్ ఇక ప్రతిస్పందించుట, దాన్ని అభిరుచి, ఆసక్తి అంటాము. సో దీంట్లో ఉన్న స్పష్టీకరణలు చూసుకున్నట్లయితే సందర్శించుట, తయారు చేయుట, నిర్వహించుట, సేకరించుట, పాల్గొనుట, చర్చించుట, పరికరాల తయారీ, రచనలు చేయడము, కవితలు రాయడము, జ్ఞానాన్వేషణ చేయడము, శాస్త్ర సంబంధిత కార్యక్రమాలు హాజరవ్వడము. సో ఇవి ప్రతిస్పందన లేదా అభిరుచి లేదా ఆసక్తి యొక్క స్పష్టీకరణలు. నెక్స్ట్ విలువ కట్టుట లేదా వైఖరులు లేదా దృక్పథం యొక్క స్పష్టీకరణలు చూసుకున్నట్లయితే దేశభక్తిని పెంపొందించుకోవడం, చట్టం న్యాయం పట్ల నమ్మకం కలిగి ఉండట, మూఢనమ్మకాలను నమ్మకపోవడము, ఆపదలు ఉన్నవారిని ఆదుకోవడము, జాతీయ సమస్యలపైన తన అభిప్రాయాన్ని తెలియజేయడము, సామాజిక కార్యక్రమాలలో ఇతరులతో సహకరించడము, నీతి నిజాయితీ కలిగి ఉండడము, అదేవిధంగా శాస్త్రీయ వివరణలు, లక్ష్య సాధన, కుతూహలము, ఆలోచన సరళి మొదలైనవి ఇతని యొక్క విలువ కట్టుట లేదా వైఖరులు, దృక్పథం యొక్క స్పష్టీకరణలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మానసిక చలనాత్మక రంగం 1972 సింప్సన్ అండ్ దవే, ఇది శారీరక చలనాలకు సంబంధించి విద్యా లక్ష్యాలు దీంట్లో 5 ఉన్నాయి. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే అనుకరణ, లాఘవం, సునిశ్చితత్వము, సమన్వయం లేదా ఉచ్చారణ, సహజీకరణం లేదా స్వాభావీకరణం అంటాము. సరే బోధన లక్ష్యాలు దీంట్లో ఒకటే ఉంది, నైపుణ్యాలు, స్కిల్స్ అంటాం, దాన్ని మన కౌశలాలు అని కూడా అంటాము. దీంట్లో చూసుకున్నట్లయితే స్పష్టీకరణలు ఒకసారి మనము చిత్రలేఖన లేదా పటాలు గీసే నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, గణన నైపుణ్యము, నివేదన నైపుణ్యము, హస్తలాఘం లేదా నిర్వహణ నైపుణ్యము, అభివ్యంజన నైపుణ్యము, పట్టికలను పఠనం చేసే నైపుణ్యం కామన్గా ఉంటుంది ప్రతి దాంట్లో. కాబట్టి మీరు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ఈజీగా మీరు స్పష్టీకరణను గుర్తించవచ్చు. నెక్స్ట్ గమ్యము, ఉద్దేశం, లక్ష్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణంగా గమ్యం, ఉద్దేశం, లక్ష్యాలను పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. అయితే వీటి మధ్య స్వల్పమైన తేడాలు ఉన్నాయి. యునెస్కో వారి హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ ప్రకారం గమ్యము, ఉద్దేశం, లక్ష్యం స్పష్టీకరణలు గమ్యం నుంచి ఉద్దేశం, ఉద్దేశం నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జేకే సూద్ ప్రకారము గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి, ఉద్దేశాలు నియమితమైనవి అని చెప్పారు. గమ్యాల కంటే నిర్దిష్టమైనవి, లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరి నిర్దిష్టమైనవి అని చెప్పుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది ఎందుకు బోధిస్తున్నామంటే కొన్ని లక్ష్యాలను, ఉద్దేశాలను సాధించడానికి, అంటే లక్ష్యాలు మన గమ్యాన్ని నిర్దేశించాలి. గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని సాధించామా లేదా అని తెలుసుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. లక్ష్యము, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం పరస్పర ఆధారాలుగా ఉంటాయి. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం ట్రయాంగిల్లో మనం సూచిస్తాము.
ఏది నెరవేర్చాలన్నా అభ్యసన అనుభవాలు కావాలి, దానికి లక్ష్యం పెట్టుకుంటాం, దాని తర్వాత మూల్యాంకనం చేసి మన లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ గమ్యాలు, గోల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే గమ్యాలు అనేటివి విశాలమైనవి మరి సుదీర్ఘమైనవి. ఇవి దూరంగా ఉండి ఎక్కడో అవకాశం లేకుండా జీవితకాలంలో చేరుకోలేనివి. ఇవి దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తాయి గమ్యాలు. ఇవి సాధించడానికి వీలు కానివి ఏంటి అంటే గమ్యాలు. విద్యకు పరమార్థం మోక్షం ఉపనిషత్తులో ఉంది. నేను ప్రధానమంత్రిని కావాలనుకోవడము, నాకు భారతరత్న అవార్డు రావాలనుకోవడం అనేది ఇవన్నీ గమ్యాలు సాధించడానికి వీలు లేనటువంటివి. జార్జి పోలే హంగరీ దేశం ప్రకారం ప్రాథమిక స్థాయి గణిత విద్యా గమ్యాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఎవరు? మన జార్జి పోలియా గారు. ఏంటి అవి? సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యాలని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకసారి చూసుకున్నట్లయితే సంఖ్యాపరమైనవి కొలతలు, శాతాలు, దశాంశాలు సంకుచిత గమ్యాలు. ఉన్నత గమ్యాలు అంతర్గత శక్తుల అభివృద్ధి, అమూర్త్యాన్ని అర్థం చేసుకోవడం అనేది ఉన్నత గమ్యాలు. ఇది జార్జి పోలియా ప్రకారం. ఇంకా ఉద్దేశాలు, ఆశయాలు చూసుకున్నట్లయితే ఉద్దేశాల గమ్యాల నుండి ఏర్పడినాయి. గమ్యాల కంటే నిర్దిష్టమైనవే కాకుండా విద్య దిశలను కూడా సూచిస్తాయి. కాబట్టి వీటిని సాధించడానికి నిర్ణీత దీర్ఘకాల వ్యవధి అనేది అవసరం. వీటిని ఉద్దేశాలను సాధించడానికి మన జీవిత కాలంలో ఏదో ఒక రోజుకి చేరడానికి అవకాశం ఉన్న దానిని ఉద్దేశం అనవచ్చును. జాన్ డ్యూయి ప్రకారం మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేస్తున్న ప్రతి కృత్యానికి దిశ నిర్దేశం సూచిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేదే మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని చెప్పింది ఎవరు అంటే జాన్ డ్యూయి. ఇక రెడిన్ ప్రకారం చూసుకున్నట్లయితే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడం అని చెప్పింది రెడిన్. ఈబి వెస్లీ ప్రకారం చూసుకున్నట్లయితే సముద్రంలో ప్రయాణించే నావికుడికి గమ్యం చేరడానికి దిక్సూచి ఎంత అవసరమో అదేవిధంగా శాస్త్ర అధ్యయనంలో గమ్యం చేరడానికి ఉద్దేశాలు అంతే అవసరమని ఈబి వెస్లీ గారు చెప్పారు. సముద్రం, దిక్సూచి, గమ్యం, ఉద్దేశం ఇదిలా గుర్తుంచుకోండి. ఎవరు చెప్పారు? ఈబి వెస్లీ. ఇంకా నెక్స్ట్ ఉద్దేశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని కలిగించడం, నేను డిఓ కావాలనుకోవడం, నేను గొప్ప నాయకుడిని కావాలనుకోవడం, ఇవన్నీ ఉద్దేశాలకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. ఇక లక్ష్యాలు అనతి కాలంలో చేరగల గమ్యాలను లక్ష్యాలు అనవచ్చును. స్వల్పకాలంలో వెంటనే దగ్గరగా తొందరగా ఖచ్చితంగా చేరగల గమ్యాలను మనం ఏమంటాము? లక్ష్యాలు అంటాము. ఉదాహరణకు టెట్ పరీక్ష పాస్ అవ్వడము, గొప్ప నాయకత్వ లక్షణాలు సంపాదించడం అనేది మనము లక్ష్యాలుగా చెప్పుకుంటాం. బీడి భాటియా ప్రకారము లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేడు. జాన్ డ్యూయి ప్రకారం లక్ష్యం కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం. గ్రీన్లాండ్ ప్రకారము సమర్థవంతంగా సమాచారం ఇచ్చేదే లక్ష్యం అని చెప్పారు. లక్ష్యాల నియమాలు, లక్ష్యాలను సూచించింది ఎవరంటే ఫ్రస్ట్ గారు. లక్ష్యాల రకాలు చూసుకున్నట్లయితే లక్ష్యాలు 2 రకాలుగా ఉంటాయి. సాధారణ లక్ష్యాలు, అదేవిధంగా ప్రవర్తన లక్ష్యాలని 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇది ప్రవర్తన మార్పులను సూచించవు. అదేవిధంగా మన సాధారణ లక్ష్యాలు. ప్రవర్తన లక్ష్యాలు అనేటివి ప్రవర్తన మార్పులను సూచిస్తుంది. దీనిలో మూల్యాంకనం చేయడం కష్టము. సాధారణ లక్ష్యాలలో ప్రవర్తన లక్ష్యాల్లో మూల్యాంకనం చేయడానికి ఆధారాలు అనేటివి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇది సాధారణ లక్ష్యం చూసుకున్నట్లయితే ఇది విద్యార్థి వ్యవస్థలోని అన్ని సబ్జెక్టులకు ఒకే విధంగా ఉంటాయి. ప్రవర్తన లక్ష్యం ఇది ప్రతి సబ్జెక్టుకు దానిలోని విషయాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. ప్రవర్తన లక్ష్యంలో సాధారణ లక్ష్యంలో వీటిని సాధించడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. అదే ప్రవర్తన లక్ష్యంలో వీటిని సాధించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా సాధారణ లక్ష్యంలో ఇవి బోధన దిశను మాత్రమే తెలుపుతాయి. ప్రవర్తన లక్ష్యంలో ఇవి బోధన దిశను మరియు ఆ దిశలో పాఠ్యాంశాన్ని కూడా తెలియజేస్తాయి ప్రవర్తన లక్ష్యంలో. కాబట్టి వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం జనరల్ ఆబ్జెక్టివ్ అండ్ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోధన లక్ష్యాలు, విద్యా లక్ష్యాల స్థాయి నిర్ధారణ క్రింది విధంగా చూపవచ్చును. విద్యా లక్ష్యాలు స్థాయి వారీగా విద్యా లక్ష్యాలు ప్రాథమికోన్నత, దాని తర్వాత సబ్జెక్టుల వారీగా విద్యా లక్ష్యాలు ఉంటాయి. గణితం, విజ్ఞాన శాస్త్రం మొదలైనవి. దాని తర్వాత తరగతి గది వారీగా విద్యా లక్ష్యాలు ఉంటాయి 1 to 8th క్లాస్ వరకు. సో ఈ విధంగా దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కొందరు విద్యావేత్తల అభిప్రాయంలో బోధన లక్ష్యాలే ప్రవర్తన లక్ష్యాలుగా చెప్తారు. ఉద్దేశాలు లక్ష్యాలకు గల భేదాలు ఒకసారి చూద్దాం మనం. ఉద్దేశాలు, ఆశయాలన్న ఒకటే, ఇవి లక్ష్యాలు. సో ఇవి విద్యలో దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఉద్దేశాలు లేకుంటే విద్య ద్వారా మనము గమ్యాలను చేరలేం. ఇది ఉద్దేశాలకు సంబంధించి. లక్ష్యాలు ఏంటి? ఉద్దేశాలు అనుకున్న దిశలో సాధించగల సాధనను నొక్కి చూపగలిగేదే లక్ష్యం అని చెప్తాము.
నెక్స్ట్ ఉద్దేశాల గురించి చూసుకున్నట్లయితే ఉద్దేశాల లక్ష్య సాధన పాఠశాల కార్యక్రమాలకు అతిథిగా ఉంటాయి. ఇదే విధంగా లక్ష్యాలు లక్ష్యాలు సాధించేవిగా ఉంటాయి. నెక్స్ట్ ఉద్దేశాలు రాజకీయవేత్తలు విద్యావేత్తలను నిర్ణయిస్తారు. అదేవిధంగా వీటిని అధ్యాపకులు మాత్రమే నిర్ణయిస్తారు. సాధారణంగా ఆశయాలు లేదా ఆశయాలను సామాజిక పరంగా రూపొందించడం జరిగింది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఉద్దేశాల నుండి రూపొందించడం జరుగుతుంది మన యొక్క లక్ష్యాలని. అదేవిధంగా ఉద్దేశాలు అనేటివి సార్వత్రికమైనవి, ఆశయాలు అనేటివి లేదా సార్వత్రికమైనవి అంటే విషయానికి ఉద్దేశాల్లో మార్పు అనేది ఉండదు. అదే లక్ష్యంలో చూసుకున్నట్టే బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాలలో అనేది మార్పు అనేది ఉంటుంది. అదే ఉద్దేశాలు అనేటివి చాలా విశాలమైనవి, విస్తృతమైనవి. అందువల్ల ఇవి ఒక నిర్దిష్ట విషయానికి పరిమితం కాలేవు మన యొక్క ఉద్దేశాలు లేదా ఆశయాలు. అదే లక్ష్యాలు తరగతి గది ఉపాధ్యాయునికి అతని దైనందిన బోధన కార్యక్రమంలో ఎంతో తేడా అనేది ఉంటుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. దైనందిన కార్యక్రమంలో ఎంతో ఉపయోగపడతాయి లక్ష్యాలు. ఎవరికి? ఉపాధ్యాయునికి. నెక్స్ట్ ఇక్కడ ఉద్దేశాలు సుదూర గమ్యాలు అంటాం. లక్ష్యాలు అనేటివి దగ్గరి గమ్యాలు, త్వరితగతిగా ఫలితాలను ఇస్తాయి. ఉద్దేశాలు వెంటనే నెరవేరవు కాబట్టి అర్ధరహితంగా అనిపిస్తాయి. లక్ష్యాలు అర్థవంతంగా అనిపిస్తాయి, ఎందుకంటే నిర్దిష్టంగా సాధించేవి కాబట్టి. అదేవిధంగా ఉద్దేశాల నుంచి లక్ష్యాలు పుడతాయి. ఉద్దేశాలను సాధించడానికి సోపానాలే లక్ష్యాలు ఉద్దేశాల నుంచి ఉద్భవిస్తాయి. ఒక్కొక్క లక్ష్య సాధనకు చేసుకుంటూ పోతే కొన్నాళ్లకు ఉద్దేశాన్ని సాధించగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ఉద్దేశాలకు శాశ్వత విలువలు అనేటివి ఉంటాయి, లక్ష్యాలకు తాత్కాలిక విలువలు అనేటివి ఉంటాయి. విద్యార్థి ప్రయత్నాలకు మార్గదర్శకాలు అనేటివి ఉద్దేశాలు అయితే, విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శకాలు లక్ష్యాలు. వీటి ఫలితాలు విలువల రూపంలో కనిపిస్తాయి. ఉద్దేశాల యొక్క ఫలితాలు, లక్ష్యాల యొక్క ఫలితాలు స్పష్టీకరణల రూపంలో కనిపిస్తాయి. వీటిని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పలేము. ఉద్దేశాలని వీటిని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పగలము. లక్ష్యాలనేటివి ఖచ్చితంగా సాధిస్తామని చెప్పగలుగుతాము. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్లిస్టన్ ప్రకారము ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి మరియు లక్ష్య కార్యసాధన ఉపాయాన్ని కూడా సూచిస్తాయి. రిచర్డ్ వైట్ ఫీల్డ్ ప్రకారం ఉద్దేశాలు మరియు లక్ష్యాల మధ్య సంబంధం గొలుసు రూపంలో ఉంటుందని చెప్పింది ఎవరు అంటే రిచర్డ్ వైట్ ఫీల్డ్. బోధన ఉద్దేశాలు, కోర్సు లక్ష్యాలు, ప్రతి పాఠ్యాంశ లక్ష్యాలు. నెక్స్ట్ ఇక్కడ యునెస్కో వారి హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ ప్రకారము గమ్యము, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణలు ఈ విధంగా ఉంటాయి. గమనించండి. సో ఈ యొక్క వరుస క్రమాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్పష్టీకరణలు. ప్రవర్తన పరివర్తనలనే మనము స్పష్టీకరణలు అంటాము. అంత్య ప్రవర్తన మార్పునే మనం స్పష్టీకరణలని అంటాము. స్పష్టీకరణలు బోధన లక్ష్యాల వివరణలుగా భావించవచ్చును మరియు లక్ష్య సాధనకి ఇవి సోపానాలుగా చెప్తాము. స్కిన్నర్ థార్న్డైక్ నిర్వచించిన ప్రవర్తన సిద్ధాంతం ప్రకారం విద్య అంటే ఒక విద్యార్థి ప్రవర్తనలో మార్పు కలిగించడం అని చెప్పారు. సో దీని ప్రకారము అభ్యసన అనేది ప్రవర్తన యొక్క పరివర్తనగా చెప్పవచ్చును. బోధన అనేది ప్రవర్తనకు రూపం ఇవ్వడం అవుతుంది. ఇవి అభ్యసనం జరిగిందనడానికి సాక్ష్యాలు ఏంటి అంటే స్పష్టీకరణలు. ఇవి విద్యార్థి గడించిన సామర్థ్యాలను తెలియజేస్తాయి. ఇవి విద్యాభ్యసనానికి సాక్ష్యాధారాలు అవుతాయి. అభ్యసన అనుభవాలు ఏర్పడడానికి ఇవి సహాయపడతాయి. ఇవి లక్ష్య సాధనకు సోపానాలు మరియు లక్ష్యాల పరిధిని తెలియజేసేటివి స్పష్టీకరణలు. నెక్స్ట్ ఇవి నిర్దిష్ట స్థాయిలో ఉండి స్పష్టంగా అర్థవంతంగా ఉంటాయి. వీటిని మూల్యాంకనం చేయడం చాలా సులభం. వీటిని మన యొక్క స్పష్టీకరణలని. ఇవి పరీక్ష పద్ధతులను, మూల్యాంకన పద్ధతులను, కార్యక్రమయుత బోధనను రూపొందించడానికి, పరీక్షాంశాలను తయారు చేయడానికి ఉపయోగపడతాయి స్పష్టీకరణలు. గమనించండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యా ప్రమాణాలు. ఇటీవల రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము రాష్ట్రీయ ప్రణాళిక చట్టం 2011 ప్రకారం రూపొందించడం జరిగింది. రైట్ మిత్రమా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 2005 అదేవిధంగా 2011 విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలు లేదా విద్యా సామర్థ్యాలను పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య 6 ఉంది. గణిత శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య 5, సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య 6 ఉన్నాయి. సో అన్ని సబ్జెక్టులో ఉన్న విద్యా ప్రమాణాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన శాస్త్రంలో విద్యా ప్రమాణాలు 6. ఇక్కడ చూసుకున్నట్లయితే విషయ అవగాహనకు సంబంధించి 40%, ప్రశ్నించడం పరికల్పన చేయడానికి సంబంధించి 10%,
ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 10%, సమాచార సేకరణ 15%, పఠన నైపుణ్యాలు 10%, ప్రశంస, విలువలు లేదా జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగానికి సంబంధించి 15%. సో ఈ విధంగా విజ్ఞాన శాస్త్రంలో మనకు విద్యా ప్రమాణాలు అనేటివి ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ లెసన్ అయిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి మనకు. సాంఘిక శాస్త్రంలో చూసుకున్నట్లయితే విద్యా ప్రమాణాల సంఖ్య 6, విషయ అవగాహనకు 40%, పాఠం చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడానికి 10%, సమాచార సేకరణకు 15%, సమకాలీన అంశాలపై స్పందించుటకు 10%, పఠన నైపుణ్యాలు 10%, ప్రశంస, విలువ లేదా జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగానికి సంబంధించి 15% ఉంటాయి. సో దాని మొత్తం ఈ విధంగా 100%గా ఉంటుంది. ఇది విజ్ఞాన శాస్త్రానికి, ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు. వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతిసారి టెట్ అండ్ డిఎస్సిలో విద్యా ప్రమాణాలపైన ప్రశ్న అనేది ఉంటుంది, గమనించండి. ఇక మ్యాథ్స్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు 5 ఉంటాయి. ఒకటి సమస్య సాధన 25 మార్కులు ఉంటాయి, కారణాల నిరూపణ 10 మార్కులు ఉంటాయి, వ్యక్తపరచడం సంబంధించి 5 మార్కులు, అనుసంధానానికి సంబంధించి 5 మార్కులు, దృశ్యకరించడం దానికి 5 మార్కులు, మొత్తం 50 మార్కులు ఉంటాయి. ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు 5: సమస్య సాధన, కారణాల నిరూపణ, వ్యక్తపరచడం, అనుసంధానము, దృశ్యకరించడం. సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సమస్య సాధన, సమస్య నేరుగా ఇవ్వబడుతుంది ఏకరూపంగా. సో దత్తాంశం ఆధారంగా నేరుగా ఇవ్వబడిన సమస్యలని ఏకరూపంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో రెండోది కారణాల నిరూపణ, దత్తాంశం అస్పష్టంగా ఇవ్వబడుతుంది. ఒక సమస్యను 2/3 చేస్తే వారిలో ఎవరు చేసింది సరైనది అనేది మనం చూస్తాము. దత్తాంశంలోని అంశాల ఆధారంగా జవాబు తీసుకురావాల్సి ఉంటుంది కారణాల నిరూపణలో. ఇక వ్యక్తపరచడంలో ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చడాన్ని మనం వ్యక్తపరచడం దాని కిందికి వస్తుంది. ఉదాహరణకు అక్షరాలు ఇచ్చి సంఖ్య, మాట ఈ విధంగా వాక్యంగా మార్చడం, అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలో మార్చినట్లయితే దాన్ని వ్యక్తపరచడం కింద తీసుకుంటాం. నెక్స్ట్ అనుసంధానం, అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సమస్యలు ఒకదాని ఆధారంగా చేసుకొని మరొకటి నిర్మించడాన్ని మనం అనుసంధానంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దృశ్యీకరించడం, అంటే చేతి ద్వారా గ్రాఫ్ లేదా పట్టిక, 2D 3D పటాలు గీయడం లేదా తయారు చేయడాన్ని మనము దృశ్యీకరించడంగా చెప్పుకుంటాం. కాబట్టి వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా, లేదా మళ్ళొకసారి వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక బోధనా పద్ధతుల్ని చూసుకున్నట్లయితే, బోధన ఎక్కువ జ్ఞానము, ఎక్కువ అనుభవం గల వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించడాన్ని బోధన అంటాం. యూరిసన్ ప్రకారం బోధన అనేది ఎక్కువ విషయ జ్ఞానం నుండి తక్కువ విషయ జ్ఞానం నేర్చుకునే విధంగా ఉండాలి, తెలివి లేని వైపు అని చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధునిక బోధన పద్ధతులకు మూల పురుషుడు జాన్ అమోఘస్ కొమేనియస్, దాన్ని గుర్తుంచుకోండి. నమూనాలు లేదా మాదిరిలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది కూడా కొమేనియస్ గారే చెప్పడం జరిగింది. నెక్స్ట్ జాన్ అమోఘస్ కొమేనియస్ సంబంధించిన గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాల పేరు చూసుకున్నట్లయితే వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అర్బిసెన్ సోలియం పిక్టస్ ఒకటి, ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్ సంబంధించిన ఈ 2 గ్రంథాలని జాన్ అమోఘన్స్ రాయడం జరిగింది. సో వీటిని మీరు గుర్తుంచుకోండి. ఇతను కనిపెట్టిన పద్ధతి ఏంటి అంటే నిగమన పద్ధతి కనిపెట్టారు. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ పెడగాగి అని ఎవరిని చెప్పుకుంటామనే పెస్టాలజీ గారిని చెప్తాము. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పెడగాగి ఎవరంటే పెస్టాలజీ. అభ్యసనం కంఠస్థంను దూరం చేయాలి అని అన్నది ఎవరు అంటే 15వ శతాబ్దంలో డెసిబెరియస్ అండ్ ఇరాస్మస్ అనేవాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ప్రొబెల్ అండ్ పియాజే గారు చెప్పారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఒక పరస్పర లేదా ప్రతిచర్య ఉండాలి అన్నది ఫ్లాండర్స్. పుట్టుక నుంచి వచ్చే ప్రక్రియ అని చెప్పింది స్మిత్. జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి నాంది అని చెప్పింది మాంటిసోరీ గారు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యసనానికి మూలము అనుభవము లేదా ఆలోచన, పునాది సంసిద్ధత. సో ఇవి ఈ విధంగా వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ రాజబాట ప్రేరణ. సో దీన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్మిత్ ప్రకారం బోధన అంటే అభ్యసనానికి పుట్టుకను ఇచ్చే ఒక ప్రక్రియనే బోధన అని చెప్పింది స్మిత్ గారు. జాన్ అమోఘస్ కొమ్యూనియస్ గారు 17వ శతాబ్దంలో ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడిగా చెప్తాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెథడ్ ఎవరంటే జాన్ అమోఘస్ కొమ్యూనియస్ గారిని మనం చెప్పుకుంటాం. కొమ్యూనియస్ ప్రకారం ఇంద్రియ జ్ఞానం పెంపొందించుటలో సరైన బోధన పద్ధతులను వినియోగించుకోవాలని చెప్పారు. మెథడ్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే తెలుగులోకి సంబంధించి
ఆ మెథడ్ అనే ఆంగ్ల పదము మెథెన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సో, ఇక్కడ మెథెన్ అంటే పద్ధతి లేదా విధము లేదా మార్గం అని చెప్తాం లాటిన్ పద్ధతిలో. వెస్లీ అండ్ రాన్స్కీ ప్రకారము అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని చెప్పారు. ఎవరు? వెస్లీ అండ్ రాన్స్కీ ప్రకారం. అభ్యసనకు రాచబాట ఏంటిదంటే ప్రేరణ. అభ్యసనకు పునాది ఏంటి అంటే సంసిద్ధత. అభ్యసనంకు మూలం ఏంటి అంటే అనుభవం. సో, మాధ్యమిక విద్యా కమిషన్ ఉత్తమమైన ప్రణాళిక అనేది బోధన పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వెస్లీ అండ్ స్టాన్లీ బోధన అభ్యసనం లక్ష్యాలు సాధించడానికి సాధనమే బోధన పద్ధతి అని చెప్పింది వెస్లీ అండ్ స్టాన్లీ గారు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ బిఓ స్మిత్ గారు వ్యక్తుల పరస్పర సంబంధాల ద్వారా అభ్యసన చర్యల వ్యవస్థనే బోధన అని అన్నది మన బిఓ స్మిత్ గారు. ఇక బోధన సూత్రాలు 3 రకాలు. ఒకటోది ఆరంభ సూత్రాలు. విద్యా ప్రక్రియ జరగడానికి అవసరమయ్యే పరిస్థితులు, శిశువు స్వభావము, అతని మానసిక శారీరక స్థితి. ఇక రెండవ మార్గదర్శక సూత్రము లక్ష్య సాధనకు బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన విధానం. ఇవి బోధన పద్ధతులకు సంబంధించినవి. మూడవది మూల్యాంకన సూత్రాలు. విద్యా గమ్యాలకు ఆశించిన రీతిలో చేరుకున్నామో లేదో అన్న అంశాలను పరీక్షించడమే మూల్యాంకన సూత్రాలకు ఈ 3 సూత్రాలు. బోధన సూత్రాలు ఎన్ని అంటే 3. ఒకటి ఏమో ఆరంభ సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు, మూల్యాంకన సూత్రాలు. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ముఖ్యమైన బోధన సూత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం, నౌన్ టు అన్నౌన్. సరళత నుంచి క్లిష్టతకు, సింపుల్ టు కాంప్లెక్స్. మొత్తం భాగాలకు, హోల్ టు పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ స్థూల నుంచి సూక్ష్మ. సో ఇక్కడ మాక్రో నుంచి మైక్రోకి వెళ్ళడము. నెక్స్ట్ ఇక్కడ మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలు, కాన్సెప్ట్ టు అబ్స్ట్రాక్ట్కి వెళ్ళడం. విశ్లేషణ అండ్ సంశ్లేషణ, అదేవిధంగా ఎనాలసిస్ అండ్ సింథసిస్. ఆగమన అండ్ నిగమన విధానంకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇండక్టివ్ అండ్ దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ ప్రాసెస్లో చేయాలి. ఇక్కడ ఈ ప్రాథమిక స్థాయిలో ముఖ్యమైన బోధన సూత్రాలు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం, సరళత నుంచి క్లిష్టత, మొత్తం నుంచి భాగాలకు, స్థూల నుంచి సూక్ష్మకు, మూర్త నుంచి అమూర్తకు, విశ్లేషణ నుంచి సంశ్లేషణకు, నెక్స్ట్ ఆగమన నుంచి నిగమన విధానం. సో వీటిని మీరు గుర్తుంచండి. నెక్స్ట్ ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశం, శాస్త్రీయత నుంచి హేతువాదానికి. సో వీటిని మీరు తప్పకుండా ప్రాథమిక స్థాయిలో బోధన సూత్రాలుగా చెప్పుకుంటాం మనం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనోవైజ్ఞానిక స్థాయిని, తార్కిక స్థాయి, నిజమైన వాటి నుండి ప్రత్యామ్నాయానికి, నిశ్చిత విషయం నుంచి అనిశ్చిత విషయానికి, ప్రయోగాల పరిశీలన ద్వారా సూత్రీకరణకు, అన్వేషణకు ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ సహజ అభ్యసన సన్నివేశాలు కల్పించడము, పిల్లలకు తమంతట తామే జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవడానికి తగిన అభ్యసన అనుభవాలను కల్పించడము. నెక్స్ట్ ఇక బోధన స్థాయిలు ఒకసారి చూసుకున్నట్లయితే రైన్ అండ్ బట్లర్ ప్రకారము బోధన స్థాయిలు చూసుకున్నట్లయితే 4 రకాలు ఉంటాయి. సో టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే జ్ఞానార్జనకు, టీచింగ్ ఫర్ అసిమిలేషన్ సాంశీకరణకు, టీచింగ్ ఫర్ పర్మనెన్స్ శాశ్వతానికి, టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ బదలాయింపు సంబంధించి ఈ 4 స్థాయిలు ఉంటాయని రైన్ అండ్ బట్లర్ గారు చెప్పడం జరిగింది. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బట్లర్ అండ్ రైన్ ప్రకారం బోధన 4 దశలు ఉంటాయి. జ్ఞానార్జనకు బోధన, సాంశీకరణకు బోధన అంటే నిగూఢమైనది, శాశ్వతానికి బోధన, బదలాయింపు బోధన. ఇంతకుముందు చెప్పిన ఇవి 4 బట్లర్ అండ్ రైన్ ప్రకారం. ఇక కోబిన్ 1968 ప్రకారం అభ్యసనం గురించి చెప్పారు. ఒకసారి చూసుకున్నట్లయితే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం అనేది 1% జ్ఞానేంద్రియాల ద్వారా స్మృతి ప్రక్రియల ద్వారా ఇవ్వడం జరిగింది. సో రుచి అంటే నాలుక ద్వారా 1% ఉంటే చదవడం ద్వారా 10% వస్తుంది జ్ఞానం. స్పర్శ అంటే చర్మం ద్వారా 1.5% అయితే వినడం ద్వారా 20%. వాసన అంటే ముక్కు ద్వారా 8.5% అయితే చూడడం ద్వారా 30% జ్ఞానం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వినడం చెవి ద్వారా 11% అయితే వినడం ప్లస్ చూడడం 2 కలిపి 50% జ్ఞానం అనేది వస్తుంది. చూడడం ఓన్లీ కన్ను ద్వారా 83% జ్ఞానేంద్రియం ద్వారా వస్తే వివరించడం ప్లస్ చేయడం ద్వారా 80% వస్తే చేయడం ద్వారా 90% జ్ఞానం వస్తుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో స్మృతి ప్రక్రియ ద్వారా వచ్చే జ్ఞానము, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము. సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక
అభ్యసనం అంటే అనుభవం ద్వారా లేదా అభ్యసనం ద్వారా లేదా శిక్షణ ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులనే అభ్యసనం అంటాం. ఇవి శాశ్వతమైనవి, అభివృద్ధి చెందేవి. బోధన అభ్యసన అనేది ఒకరికే ఉ నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. సో, బోధన అభ్యసన అనేది మన నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని చెప్పడం జరుగుతుంది. బోధన ఉపగమాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఉపాధ్యాయుడు ఉపగమాలను ఎంచుకొని వాటి ద్వారా లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తాడు. ఉపాధ్యాయుడు ఒక్కొక్క భావనకు ఒక్కొక్క రకమైన ఉపగమాలను వాడతారు. ఉపగమం అంటే అప్రోచ్ అంటాం ఇంగ్లీష్లో. ఏదో ఒకదానికి ఆచరించడం లేదా నిర్వహించడాన్ని ఉపగమం అని అంటాము. ఉపగమం అనేది గమ్యాలను సాధించడానికి మార్గనిర్దేశం చేసే ఆలోచన రీతిని మనం ఉపగమం అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము వ్యూహము మార్గము లేదా తోవ. వ్యూహం పథక రూపంలో ఉంటుంది. నెక్స్ట్ లక్ష్యాలను సాధించే క్రమబద్ధమైన సరియైన ప్రణాళికనే మనము వ్యూహం అని అంటాము. ఇది తార్కిక అమరిక గురించి తెలుపుతుంది. విజ్ఞాన శాస్త్రంలో సాధారణంగా వాడుకలో ఉన్న ఉపగమాలు ఆగమన, నిగమన ఉపగమాలు. విజ్ఞాన శాస్త్రంలో వాడుతున్న ఈ ఉపగమాలనే గణిత శాస్త్ర బోధన పద్ధతిలో ప్రత్యేకమైన బోధన పద్ధతులుగా వాడడం జరుగుతుంది. గమనించండి. ఇక ఆగమన ఉపగమనం గురించి చూసుకున్నట్లయితే ఇండక్టివ్ అప్రోచ్. ఆగమన ఉపగమం అంటే ఒక సందర్భంలో వాస్తవమైన ఒక విషయం లేదా సూత్రం అదే విషయం ఇతర సందర్భాలలో కూడా వాస్తవం అవుతుందని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువుపరిచే విధానమే ఆగమన ఉపగమనం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న ఒక తరగతికి చెందిన కొందరు వ్యక్తుల విషయంలో సత్యమైన విషయం తరగతిలోనూ అందరు వ్యక్తులకు నిజమవుతుంది. ఈ పద్ధతిని మనము ఆగమన ఉపగమం అంటాము. గమనించండి. ఇక నెక్స్ట్ పౌలర్ ప్రకారము నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణాలకు రూపొందించడానే ఉపగమం అని చెప్పారు. జీవన్ ప్రకారం ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడం అని జీవన్ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆగమన ఉపగమం సూత్రాలను చూసుకున్నట్లయితే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ విషయాలు, నిర్దిష్టమైన నుంచి సామాన్య సూత్రాలు. ఇవి ఆగమన ఉపగమం యొక్క సూత్రాలు. ఇక గమనిక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పద్ధతి తార్కిక, మనోవైజ్ఞానిక పద అభ్యసన పట్ల నిజమైన ఆసక్తి కలిగిస్తుంది. నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి. ఈ పద్ధతిలో పాఠాలన్నింటినీ బోధించలేము, చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది మన యొక్క ఆగమన ఉపగమం ప్రకారం. నెక్స్ట్ ఆగమన ఉపగమం పద్ధతిలో ఉపాధ్యాయుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది సూత్రాలను కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ అన్వయించడానికి ఉపయోగపడదు. ఆగమన వాదం అన్ని సందర్భాలకు వర్తించదని చెప్పారు. ఇక నెక్స్ట్ నిగమన ఉపగమం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఆగమన ఉపగమనానికి వ్యతిరేకంగా ఉంటుంది. సిద్ధాంతీకరించిన సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, ఆ నిర్ణయాలను నూతన లేదా ప్రత్యేకమైన సందర్భాలలో అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునే పద్ధతిని మనము నిగమన ఉపగమం అంటాము. సాధారణీకరణాలను కొత్త పరిస్థితులను అన్వయింపచేసి నిరూపణ చేయడాన్నే నిగమన ఉపగమం అని అంటాము. నిరూపించిన సాధారణ సత్యాల నుంచి ప్రత్యేక నిజాలను గుర్తించే విధానాన్ని నిగమన ఉపగమం అంటాము. అమూర్త సామాన్యీకరణల నుంచి మూర్త సత్యాలను గుర్తించే విధానం అనే మనము నిగమన ఉపగమం అంటాము. నిగమన ఉపగమం యొక్క సూత్రాలను ఒకసారి చూసుకున్నట్లయితే తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు, అమూర్త నుంచి మూర్తకు, సాధారణ విషయాల నుంచి ప్రత్యేక అంశాలకు, సూత్రాల నుంచి ఉదాహరణలకు ఈ నిగమన ఉపగమం అనేది ఉంటుంది. గమనించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పద్ధతి ద్వారా ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో చెప్పవచ్చును. ఈ క్రింది తరగతులకు అనువైన పద్ధతి. సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ జీవితంలో ఉపయోగించుకుంటారు. ఉపాధ్యాయుడు పనిభారం తగ్గుతుంది. శాస్త్రీయ వైఖరి ఏర్పడదు. మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. సో వీటిని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆగమన, నిగమన ఉపగమనాల మధ్య భేదాలు ఒకసారి చూద్దాం. రైట్. ఇక్కడ ఆగమన ఉపగమం ఉదాహరణ నుంచి సూత్రం ఉంటే దీనికి అపోజిట్లో సూత్రం నుంచి ఉదాహరణకు ఉంటుంది. ఇది ప్రత్యేక నుంచి సార్వత్రిక ఉంటే ఇది సార్వత్రిక నుంచి ప్రత్యేక. దీనికి కంప్లీట్ అపోజిట్, ఆగమనానికి కంప్లీట్ అపోజిట్ నిగమన ఉపగమం ఉంటుంది. ఇది మూర్త నుంచి అమూర్త అయితే ఆగమనం, ఇది నిగమనం అమూర్త నుంచి మూర్త. ఇది సుదీర్ఘ విధానం అయితే ఇది సంక్షిప్త విధానం. ఇది తెలిసిన నుంచి తెలియని అయితే ఇది తెలియని నుంచి తెలిసిన విధానం. ఇది ప్రారంభ దశ అయితే ఇది అంత్య దశగా చెప్పుకుంటా నిగమన ఉపగమనాన్ని. ఆగమన ఉపగమనం తార్కిక హేతువాదాలకు అవకాశం ఇస్తే నిగమన ఉపగమం తార్కిక హేతువాదాలకు అవకాశం ఇవ్వదు. ఇది అవగాహన అవసరము, జ్ఞాపక శక్తి అవసరము నిగమన ఉపగమంలో. ఇదేమో సృజనాత్మకను పెంపొందిస్తుంది ఆగమన ఉపగమం.
ఇదేమో సృజనాత్మకతను పెంపొందించదు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అధిక శ్రమ కాలం అవసరం ఉంటుంది. దీనికి శ్రమ కాలంను పొదుపు చేస్తుంది నిగమన ఉపగమం. పనిముట్టు తయారీ వంటిది ఏది మన యొక్క ఆగమన అయితే, నిగమన అనేది పనిముట్టు వాడుకునే లాంటిది నిగమన ఉపగమం. నెక్స్ట్ విద్యార్థి కనుగొంటాడు ఆగమనంలో, నిగమనంలో విద్యార్థి అనేవాడు అనుకరిస్తాడు. ఆగమనంలో విద్యార్థి అధిక సంతృప్తి ఆనందం పొందితే, మన నిగమన ఉపగమంలో అంత సంతృప్తి ఆనందం అనేది పొందలేడు. ఇక్కడ ఆగమంలో ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేటివి ఏర్పడతాయి. ఆగమన పద్ధతి ఉపగమంలో, మన యొక్క నిగమన ఉపగమంలో వారి మధ్య ఏకపక్ష సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పద్ధతులను నేర్చుకుంటాడు ఆగమనంలో, నిగమనంలో ఫలితాలను రాబట్టడం నేర్చుకుంటాడు. ఆగమనంలో స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది, నిగమన ఉపగమం ఆధారపడడం తప్పనిసరి అవుతుంది. ఇది ఆగమన ఉపగమనానికి నిగమన ఉపగమనం మధ్య ఉన్నటువంటి భేదాలు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బోధన పద్ధతులు. వెస్లియన్ రాన్స్కీ అనుసరించే విధానమే బోధన పద్ధతి అని చెప్పారు. పద్ధతి అనేది ఆచరణ రూపంలో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, బోధన అభ్యసన ప్రక్రియలో నిర్వహించే కొన్ని చర్యల సముదాయాన్ని మనం బోధన పద్ధతి అని అంటాము. సో ఇక్కడ క్రమం చూసుకున్నది ఉపగమము, తర్వాత వ్యూహము, తర్వాత పద్ధతి. సో ఈ విధంగా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. బోధన పద్ధతి సోపానాలు చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన పద్ధతి సోపానాలు 4 రకాలు. ఒకటి ప్రణాళిక, అదుపు చేయడము, నిర్వహణ, నాయకుని వల్లే నడిపించడం. ఇవి 4 బోధన సోపానాలు అనేటివి ఉంటాయి. సరే చూసుకున్నట్లయితే ఇక్కడ మనము విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఆశించి ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలు, తోవలు, మార్గాలు అనే 2 రకాలు. వీటినే మనం ఉపగమాలు అని అంటాము. సో ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం ఒకటైతే, రెండవది విద్యార్థి కేంద్రీకృత ఉపగమం. ఈ రెండింటిని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంని ఉపన్యాస పద్ధతి అంటే, విద్యార్థి కేంద్రీకృతం ఉన్నది శాస్త్రీయ పద్ధతి అవుతుంది. ఇది ఉపాధ్యాయునికి సంబంధించి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇదేమో విద్యార్థికి సంబంధించి అన్వేషణ పద్ధతి. ఉపాధ్యాయునికి కేంద్రీకృతకు సంబంధించి చారిత్రాత్మక పద్ధతి అయితే, ఇది సమస్య పరిష్కార పద్ధతిగా మనం విద్యార్థి కేంద్రీకృత ఉపగమనాన్ని చెప్పుకోవచ్చును. కథా పద్ధతిగా మనం ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమనం చెప్పుకుంటే, ప్రకల్పన పద్ధతిగా మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతిని చెప్పుకోవచ్చును. వనరులు లేదా మూలాధార పద్ధతిగా మనము ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమనం చెప్పుకుంటే, ప్రయోగశాల పద్ధతిగా మనము విద్యార్థి కేంద్రీకృత ఉపగమనం చెప్పుకోవచ్చును. నిర్మాణ పద్ధతిగా మనము మన ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం అయితే, నియోజన పద్ధతిగా మనము విద్యార్థి కేంద్రీకృత ఉపగమంగా మనము చెప్పుకోవచ్చును. గమనించండి. ఈ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కథన పద్ధతి మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో చూసుకుంటే, చర్చా పద్ధతి, కృత్య పద్ధతి, కార్యకలాపాల పద్ధతి, ఆగమన నిగమన పద్ధతులు, సంశ్లేషణ విశ్లేషణ పద్ధతులు, క్రీడా పద్ధతులు, కిండర్ గార్డెన్, మాంటిసోరీ, చర్చా పద్ధతి, వాద సంవాద పద్ధతి, నియోజన పద్ధతి, ప్రశ్న పద్ధతి, పాత్ర పోషణ, నిర్మాణాత్మక పద్ధతి, మనోగణితం, ఇవన్నీ మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా చెప్పుకోవచ్చును. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమనాలను ఒకసారి చూసుకుంటే, ఉపన్యాస పద్ధతి ఫస్ట్ది. దీనికి గల వివిధ పేర్లను చూసుకుంటే, వివరణ పద్ధతి అంటాం, వ్యాఖ్యాన పద్ధతి, వల్లె వేసే పద్ధతి అని అంటాము, నెక్స్ట్ చెప్పే పద్ధతి అని అంటాము, వ్రాసి మాట్లాడే పద్ధతి, చాక్ అండ్ టాక్ పద్ధతి అంటాము, ఏక రహదారి పద్ధతి అని కూడా అంటాము మన యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని. ఈ పద్ధతి అతి పురాతనమైన బోధన పద్ధతి. దీన్ని లెక్చర్ అనే ఆంగ్ల పదంలో వాడతాం, లెక్చర్ మెథడ్ అని. సో ఇది లాక్టేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం టు రీడ్ అండ్ టు టీచ్, బిగ్గరగా చదువు, బిగ్గరగా అరువు. వేదాంగాల నుండి ఈ పద్ధతి వస్తుంది, ప్రాచీనమైనది. దీనికి గల వైజ్ఞానిక సూత్రము శ్రవణం ద్వారా నేర్చుకోవడం. మన యొక్క అడుగుతారు, మనోవైజ్ఞానిక సూత్ర శ్రవణం ద్వారా నేర్చుకునే పద్ధతి ఏది అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఉపన్యాస పద్ధతికి మూలము భావవాదం లేదా ఆదర్శవాదము. ఈ పద్ధతిని 3 దశలుగా రాబర్ట్ మెగల్ విభజించినాడు. ఒకటి ప్రారంభ దశ లేదా ప్రేరణ 5 నిమిషాలు, తర్వాత అభివృద్ధి దశ 30 నిమిషాలు, ఇంకోటి నెక్స్ట్ ముగింపు దశ 10 నిమిషాలు, మొత్తం 45 నిమిషాలుగా ఇలా విభజించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ ఉపన్యాస పద్ధతి అన్ని బోధన పద్ధతిలో దాగి ఉంటుంది కాబట్టి దీన్ని ఉమ్మడి సామాన్య ప్రథమ పద్ధతి అని కూడా అంటాము. ఈ పద్ధతి ఉపాధ్యాయులకు ఇష్టమైన పద్ధతి. ఈ పద్ధతిలో విద్యార్థి కంటే విషయానికే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.
ఒకసారి సోపానాలు చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ప్రేరణ, అవగాహన, సమీక్ష, పునర్విమర్శ ఇవి మాత్రము సోపానాలుగా చెప్పుకుంటాం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పద్ధతిని విల్సన్ అంటే రష్యా దేశానికి సంబంధించిన విల్సన్ మొట్టమొదటిసారిగా భౌతిక రసాయన శాస్త్రాల్లో ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని రగ్బీ జీవశాస్త్రానికి కూడా అన్వయించడం జరిగింది. ఈ పద్ధతిలో సోపానాలు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చూసుకున్నట్లయితే ఒకటి ప్రేరణ, విషయ సమర్పణ, మూల్యాంకనం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పథకం తయారీ, పరికరాలను సిద్ధపరచుట, ప్రయోగం, ప్రదర్శన చేయుట లాంటివి ఈ యొక్క పద్ధతిలో సోపానాలుగా మనం చెప్పుకుంటాం. దీనిలో మనోవైజ్ఞానిక సూత్రం, పరిశీలన ద్వారా అభ్యసనం, ఈ పద్ధతి సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇది లెర్నింగ్ బై డూయింగ్కు అవకాశం లేని పద్ధతిగా చెప్పుకుంటాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉత్తమమైనదిగా మాత్రం చెప్పుకోవచ్చు. ఈ పద్ధతిలో బోధించే అంశాలు రాకెట్ విమానం పనితీరు, సౌర కుటుంబము. దీంట్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో భూభ్రమణము, భూ అంతర్భాగము, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, అగ్నిపర్వతం, ఉద్భేదనం, అదేవిధంగా గాలికి బరువు ఉందా అని నిరూపించటం ఇవన్నీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించిన దాంట్లో చెప్పవచ్చును. ఇక చారిత్రాత్మక పద్ధతి హిస్టారికల్ మెథడ్ని ఒకసారి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ చారిత్రాత్మక పద్ధతి ఒక అంశాన్ని ఎన్నుకొని బోధించడానికి దాని ముందు ఉన్న చరిత్రతో ప్రారంభించి అంశం పరిణామ రీతిని బోధిస్తూ నేటి పరిస్థితిని తెలియజేసేదే చారిత్రాత్మక పద్ధతి. చారిత్రాత్మక పద్ధతిలో 4 రకాలు. జీవిత చరిత్ర పద్ధతి ఒకటి, పరిణామ పద్ధతి ఒకటి, మూడవది సంఘటన రచన పద్ధతి, సాంఘిక పద్ధతి. ఇవి 4 రకాల పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతిలో మనోవైజ్ఞానిక సూత్రం ఏంటంటే భావోద్రేక జ్ఞానము. ఈ సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నియమాలు మొదలగునవి చెప్పినప్పుడు సూటిగా చెప్పకుండా దానికి సంబంధించిన కథ మొత్తాన్ని చెప్పడాన్ని మనం చారిత్రాత్మక పద్ధతిగా చెప్పుకుంటాం. బల్బు, థామ్సన్ కథ, ఆర్కిమిడీస్ సూత్రం అనేటివి, ఆర్కిమిడీస్ కథ అనేవి అని చారిత్రాత్మక పద్ధతికి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చును. నెక్స్ట్ కథా పద్ధతిలో చూసుకున్నది స్టోరీ ప్లస్ యాక్షన్. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం వాఖ్యాతగా కాక ఒక కళాకారుడిగా ప్రవర్తిస్తే దాన్ని కథా పద్ధతిగా చెప్పుకుంటాం. భావోద్రేక జ్ఞానం వరుస క్రమము, ఉద్వేగం ప్లస్ ప్రత్యక్ష వ్యాఖ్యానము. నెక్స్ట్ హావభావాలు, నటనలు, అంశాలు ప్లస్ కొన్ని లక్షణాలు, సరళమైన భాష, నీటి అన్నిటినీ ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు. దీని వలన విద్యార్థుల్లో కాల్పనిక శక్తి లేదా ఊహాశక్తి అనేది పెరుగుతుంది. దీనివల్ల మన యొక్క కథా పద్ధతి ద్వారా పిల్లల్లో విద్యార్థుల్లో కాల్పనిక శక్తి పెరుగుతుంది. సో దీని ద్వారా మన యొక్క కథా పద్ధతి ద్వారా దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాటకీకరణం, భావోద్రేక అభివృద్ధి. ఇక్కడ రాజవంశాల్లో ఒక రాజు గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పడం, వేషధారణలు నటించి చెప్పడము వివేకానందుని వేషం, కాకతీయ రాజులో ప్రతాపరుద్రుని గురించి చెప్పడం, నాటకీకరణ చేయడము. ఈ విధంగా సిమ్యులేషన్, నాటకీకరణ ప్రభావవంతంగా ఉండాలంటే సిమ్యులేషన్ కూడా అవసరం ఉంటుంది. సో డయోరామా లేనిది ఉన్నట్లు చూపించడం లాంటివి ఈ నాటకీకరణం కిందికి వస్తుంది. నెక్స్ట్ వనరుల పద్ధతి, రిసోర్స్ మెథడ్. ఇది వివిధ పేర్లు ఉన్నాయి దీనికి. మూలాధార పద్ధతి అని, రిసోర్స్ పద్ధతి అని, ప్రయోగ పద్ధతి అని, ఉమ్మడి భాగస్వామ పద్ధతి అని ఈ వనరులు అనే పద్ధతికి ఇతర పేర్లుగా చెప్పుకుంటాం మనము. ఇక్కడ సహజమైన ఆధారాలను విద్యార్థులకు పరిచయం చేసి వాటి ద్వారా విద్యార్థులకు అభ్యసనపై అనుభవాలను అందించి స్వీయ అవగాహనకు తోడ్పడే విధానాన్ని వనరుల పద్ధతి అంటాం. ఇది చరిత్రలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు, సజీవ సాక్ష్యాలు అయిన వనరుల ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతి. ఇక్కడ సాంఘిక అధ్యయనాలు వాస్తవమైనవని తెలియజేయడంలో మొదటి పద్ధతి వనరుల పద్ధతిగా చెప్పుకుంటాము. రైట్ మిత్రమా, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, అదేవిధంగా కలర్ఫుల్ పీడిఎఫ్ నోట్స్ అన్నీ మీకు అక్కడ ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల టెస్ట్ సిరీస్లు, మీరు లెసన్ వైజ్గా ఉన్న టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయండి. మీకు 100% టెట్ స్కోర్ పెరగడంలో అవి ఉపయోగపడతాయి మిత్రమా. ఇక సాంఘిక శాస్త్రంలో ప్రయోగ పద్ధతిగా పిలువబడే బోధన పద్ధతిగా మనము ఈ యొక్క నాటకీకరణ పద్ధతిని వనరుల పద్ధతిని చెప్పుకుంటాం. ఇక వనరుల బోధన పద్ధతిలో ఉపయోగించే దశలు ఏంటి అంటే 3 ఉన్నాయి. ఒకటి పాఠ్య ప్రారంభ దశ, పాఠం మధ్యలో, పాఠం అంత్య దశలో. సో ఇవి 3 రకాలుగా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వనరుల వర్గీకరణ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రత్యక్షంగా, అదేవిధంగా పరోక్షంగా సంబంధం లేకుండా. సో ప్రాథమిక వనరులు ప్రత్యక్షంగా భౌతిక, లిఖిత, అలిఖిత అని ఉంటాయి. గౌణ వనరులు లేదా ద్వితీయ వనరులు ప్రత్యక్ష సంబంధం లేకుండా ఇండైరెక్ట్. ఉత్తరాలు, పాఠ్యపుస్తకాలు, కార్టూన్స్, జీవిత చరిత్రలు, ప్రసార మాధ్యమాలు, రేడియోలు, వీటిని మనము గౌణ వనరులు, ఈ ద్వితీయ వనరులు లేదా ఇండైరెక్ట్గా కిందికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ప్రత్యక్ష దానికి
మళ్ళీ 3 ఉంటాయి వనరులు ప్రాథమికంగా. ఒకటి భౌతిక, లిఖిత, అలిఖిత అని. సో భౌతికంగా అంటే ఫిజికల్గా కనిపించేటివి కట్టడాలు కావచ్చు, వంతెనాలు, గోపురాలు, సమాధాలు, స్తంభాలు, ఇవి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం భౌతిక దానికి. లిఖిత దానికి సో రామాయణం, బైబిల్, ఖురాన్, నాటకాలు, రాజ్యాంగ చట్టాలు. ఇక అలిఖిత అంటే వ్రాయబడి లేకుండా జానపద గేయాలు, హరికథలు, కోలాటము, ఒగ్గు కథ, తప్పెట మొదలైనవి అలిఖిత దానికి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చరిత్రలో ఎవరైనా సరే రాజవంశాల గొప్పతనం, సామ్రాజ్యాల గొప్పతనం గురించి తెలియజేసే పద్ధతి వనరుల పద్ధతి. విష్ణుకుండిల వంశం, కాకతీయ సామ్రాజ్యం మొత్తం చెప్పడాన్ని మనము వనరుల పద్ధతిగా చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ ఇక్కడ విలువలు వర్గీకరణకు సంబంధించి చూసుకున్నట్లయితే విలువలు నిర్వచనాలు సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేసుకుందాం పార్ట్ 2 క్లాస్లో మిత్రమా. సో ఇప్పటికే 1 అవర్ దాకా అయిపోయింది. నెక్స్ట్ రేపటి క్లాస్లో ఇది కంటిన్యూయేషన్ ఉంటుంది. మీరు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. ఒకవేళ మీ సపోర్ట్కి అనుగుణంగా మీరు ఉన్నట్లయితే మళ్ళీ మీకు ఇది కావాలి అనుకుంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాను పార్ట్ 2 క్లాసు, లేకుంటే లేదు మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా మీరు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. చాలా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి దీని పార్ట్ 2 క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.